జనార్దన్, నేను ఇచ్చిన ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలైతే నా ఆస్తి నీకు రాసిస్తాను. అవి నిజమైన పట్టాలైతే నీ ఆస్తులను ప్రజలకు రాసివ్వాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. తను అభివృద్ధి చేస్తుంటే జనార్దన్ ఓచుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా వచ్చిన విశ్వబ్రాహ్మణులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంగోలు వేమూరి లక్ష్మణ కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి బీసీసీఎల్ అధ్యక్షుడు సుతారం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలినేని ప్రసంగిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను గుర్తించి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణులకు అన్ని విధాలా అండగా ఉంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ, మాజీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రావూరు లక్ష్మయ్య, కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట రజని, చోడా శ్రీనివాసరావు, వేల్చూరి రామారావు, కె శ్రీను, పి హరిబాబు, సుధా విశ్వకర్మ, రావినూతల విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా, వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. ఓహో 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 ఓహో. కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్నా. మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్నా, మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా. 25,000 ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్నా. పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత, పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్నా. నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్నా. నిరంతరం నీ వెంటే మేముంటాము వాసన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్నా, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్నా. శివా సార్ వెనకరండి. ప్రచారం చేయడానికి మీరు నాకు అవకాశం ఇస్తే నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. దాని యొక్క ప్లాన్ అంతా మీకు చెప్తాను. మీకు నచ్చితే మీకు నాకు ఇవ్వచ్చు. సో రోగాలొస్తే ఏ ఒక్కరూ బలి కాకూడదని రిమ్స్ మెడికల్ హాస్పిటల్ ను కట్టించావన్నా. కరోనా రక్కసి కాటుకు ఎవ్వరు చనిపోకూడదని ఉచిత వైద్యంతో అందరి ఊపిరినందించావన్నా. వేలాది మందికి నువ్వే సొంత నిధులతో పింఛన్లిచ్చి గుడిలేని దేవుడిగా మా ఎదలో నిలిచావయ్యా. గుండ్లకమ్మ రిజర్వాయర్ మా కోసం నిర్మించి సాగు నీటి సమస్యను తీర్చిన వాసన్నా. మా అందరి ఆయన అనేక సందర్భాల్లో మనవారి సహాయం చేస్తున్నారు. కరోనాలో వారు చేసిన సేవలు కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా
సహాయం చేస్తున్నారు. అలాగే 25,000 మంది దాకా ఇళ్ల పట్టాలు, అందులో మన కమ్యూనిటీకి చాలా మందికి ఇళ్ల పట్టాలు వచ్చున్నాయి. కనుక ఈ వచ్చే రేపు మే 13 ఎన్నికల్లో నా విశ్వబ్రాహ్మణ ప్రతి కుటుంబ సభ్యుడు వాసనకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానన్న. సవినయంగా ప్రార్థిస్తున్నా, వాసనకు మాత్రమే ఓటు వేయండి, మరి ఇంకా మంచి చేస్తారని చెప్తున్నాను మీకు. ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాబోయే ఎమ్మెల్యే, కాబోయే మంత్రివర్యులు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా హృదయపూర్వక అభినందనలు మరియు నమస్కారం తెలియజేస్తున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారకులైనటువంటి ఇక్కడ విశ్వబ్రాహ్మణ కుటుంబ పెద్దలందరూ కూడా వారు కూడా మరోసారి హృదయపూర్వక అభినందనలు. అన్నగారికి మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా తరఫున విన్నపం తెలియజేస్తున్నాను. సార్, మీరు మా కులానికి అండగా ఉన్నారు, మేము మీకు అండగా ఉన్నాము. మా తరఫున మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఏకతాటి మీద నిలబడి రానున్న ఎలక్షన్లో మీకు తప్పకుండా మీ గెలుపుకి మేమందరూ కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు మా విశ్వబ్రాహ్మణులు మీరు అక్కన చేర్చుకొని మా సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా మీరు పరిష్కరిస్తున్నారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్, రానున్న రోజుల్లో కూడా మీరు మంత్రి అయిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యలు అయితేనేమి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఉన్నా కూడా మీ దృష్టి మేము తెస్తాము. తప్పకుండా మీరు మా విశ్వబ్రాహ్మణ సమస్యలను తప్పకుండా పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను సార్. అదేవిధంగా ఇక్కడ చాలా వరకు మా విశ్వబ్రాహ్మణులు లబ్ధి పొందున్నారు మీ వల్ల. వాళ్ళందరూ మీ తోడు అండగా ఉండి మీ గెలుపు మేమంతా కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మీరందరూ కూడా మనకు ఒక మాట ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మన వాసన గారు మనకు అందుబాటులో ఉంటారు, మంచి మనిషి. మన విశ్వబ్రాహ్మణులందరూ కూడా మన కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఇక్కడ రాని వాళ్ళు కూడా చెప్పి మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసి వాసన గారి మంత్రిగా చేయవలసిందిగా, అదేవిధంగా 2 ఓట్లు, ఒకటి మన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసన గారికి, ఎంపీ అభ్యర్థి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇద్దరు 2 ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై జగన్, జై జగన్. మనమందరం ఇక్కడ ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం చాలా చాలా సంతోషకరం. గతంలో కూడా నేను ఒంగోలు ప్రాంత వాసుల్ని ఒక ముఖ్యమైన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడం జరిగింది. అది మన పూజ్యులు శ్రీ 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 గానాల రామ్మూర్తి గారి విగ్రహ ఆవిష్కరణకి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు మనమందరం మళ్ళీ ఇక్కడ సమావేశమైన సందర్భంగా మళ్ళీ మనం ఆయన ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ పథకాలందరికీ అందిస్తున్నారు. మనం కూడా ఏనాడో గానాల రామ్మూర్తి గారు బీసీలో చేర్పించడం వల్లే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ అందుకోగలుగుతున్నాం. కాబట్టి మనమందరం ఈరోజు మరొకసారి ఆయన్ని తలుచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మళ్ళీ మరొకసారి ఈరోజు మరొక ముఖ్య కార్యక్రమంతో ఈరోజు మేము ముందొచ్చాను. ఇది రానున్నది మనకి ఎలక్షన్స్ తరుణం. మనం బీసీలో చేరినప్పటికీ కూడా మనకి ఇంకా అనేక రకమైన సమస్యలు మనం ఈరోజు ఎదుర్కొంటున్నాము. ఈరోజు మనం ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాం. వాటన్నిటిని పరిష్కరించుకోవాలంటే మనకి సరైన టైం ఇదే. మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఇక్కడ స్థానికంగా మన విశ్వబ్రాహ్మణులకి ఎంతో సపోర్ట్గా ఇక్కడ వాసన్న గారు నిలబడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలంటే ఇక్కడ స్థానికంగా మీరు వాసన్న గారిని గెలిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికీ తెలిసిన విషయమే, అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తున్నారు. మన సామాజిక వర్గాల విషయానికి వస్తే కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. మనకి నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళా విశ్వబ్రాహ్మణ మున్సిపల్ చైర్పర్సన్ గా పలంనేరు నుంచి నన్ను ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణకి సంబంధించి బీసీ కార్పొరేషన్ మెంబర్ మొత్తం స్టేట్ అంతా కలిసి కేవలం 3 మాత్రమే మెంబర్స్ ఉంటారు. దాంట్లో మన విశ్వబ్రాహ్మణులు కూడా ఒకరు కావడం చాలా సంతోషకరమైన విషయము. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మన జాతి పితామహులు భగవాన్ శ్రీ 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 ఈ సృష్టికే ప్రతి సృష్టి అయినటువంటి
వారి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించి ఆ రోజు గవర్నమెంట్ హాలిడే ప్రకటించింది కూడా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికే తప్పుతుందని ఈ సందర్భంగా నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను. వీటితో పాటు సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాల విషయానికి వస్తే కేవలం మన సామాజిక వర్గానికి సంబంధించి దాదాపు 142 కోట్ల వరకు కూడా మన విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు లబ్ధి పొందినారు. వీటిలో ఇళ్ల పట్టాలు అనేవి సెపరేట్. కేవలం ఈ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, విద్యా దీవెన వీటికి మాత్రమే మన జగనన్న ద్వారా మన విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు 142 కోట్ల అమౌంట్ మనకి లబ్ధి చేకూర్చున్నారు. మళ్ళీ ఇళ్ల పట్టాలు మహిళలందరికీ మన విశ్వబ్రాహ్మణ సోదరిమణుల పేరుతో ఇళ్ల పట్టాలు అందించారు. కాబట్టి మనమందరం కూడా ఈసారి మనకి ఇంకా సమస్యలు ఇవన్నీ ఒక పక్కన పెడితే మనకి ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. సపోజ్ ఏమంటే ఈ స్వర్ణకారులు పోలీసుల ద్వారా చాలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కరెంట్ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కరెంట్ సబ్సిడీ కావాలని పోరాటం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే రాజకీయాల్లో కూడా చాలా మంది అంటున్నారు స్థానికంగా మనకు కూడా స్థానం కల్పించాలనేసి కూడా వాళ్ళ కోరికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము చేసుకోవాలంటే మళ్ళీ మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొస్తేనే మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మనము ముందుకు వెళ్ళొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంతో ఈ 5 సంవత్సరాల కాలం అధికారంతో పాలన అందించట్లేదు, మంచి మనసుతో మనకి జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందిస్తున్నారు. కాబట్టి ఆ మంచి మనసుతో చెప్తున్నాను, సప్త సముద్రాలనైనా ఎదొచ్చు, కానీ కుట్రలతో కుతంత్రాలతో అయితే ఒక అడుగు కూడా ముందుకేయలేము అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇక్కడ స్థానికంగా కూడా వాసన్న ప్రతి ఇంటి మనిషిగా ఇక్కడ పేరు తెచ్చుకున్నారు. అందరిలో బాగా కలిసిపోతారని, ప్రతి ఒక్కరికి సేవ చేస్తారని కూడా ఇక్కడ నేను తెలుసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతటా 30 లక్షల పైచిలుకు ఇళ్ల స్థలాలు అందిస్తే మన ఒంగోలు ప్రాంతం మాత్రమే 25,000 మెజారిటీ హైయెస్ట్ ఇళ్ల పట్టాలు అందించిన ఘనత వాసన్న గారిది. ఇలాంటిది మళ్ళీ మనము ఇదే ఆదరణతో మళ్ళీ మీరు వాసన గెలుపు కోసం కృషి చేయండి. మీరొక్కరే కృషి చేయడం కాదు, ఎస్పెషల్లీ అదే ఇందులో మన విశ్వబ్రాహ్మణులకి చాలా అత్యధిక మెజారిటీతో విశ్వబ్రాహ్మణులు లబ్ధి పొందినారు ఇళ్ల స్థలాల ద్వారా. కాబట్టి మళ్ళీ మనకున్న సమస్యలు వాసన ద్వారా పరిష్కరించుకోవాలంటే మీరందరూ కృషి చేయాలి. వాసన గెలుపు కోసం కృషి చేయాలి. కేవలం ఇక్కడికి వచ్చి మీరందరూ మాత్రమే కృషి చేయడం కాదు, మీ తరపున మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఇలా అందరికీ చెప్పి వాసన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. కానీ మన వంతు బాధ్యతగా మీరందరూ కష్టపడి మనకి పట్టుమంటే ఇంకా 14 రోజులు ఉంది అంతే. కాబట్టి ఈ 14 డేస్ కూడా మీరు చాలా చక్కగా కృషి చేసి వాసన గెలుపుకి మీరెంత మద్దతు ఇవ్వాలి. అలాగే వాసన్న గారు కూడా మళ్ళీ గెలిచినాక మాకున్న సమస్యలన్నీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు, మాకున్న సమస్యలన్నీ ఈజీగా మీరు పరిష్కరిస్తారని మేము మీకు ఆశిస్తున్నామన్న. థ్యాంక్ యూ. వాళ్ళకి నిర్మించినట్టుగా వీళ్ళకి కూడా ఒక 4 పట్టాలు కానీ చేసుకుంటే ఒక కాంప్లెక్స్ లా కట్టుకునే దానికి అవకాశం కలిగిద్దన్నా. ఎందుకంటే ఎట్లా నువ్వు పట్టాలు ఇస్తున్నావు, ఆ 45,000లో కనీసం 3,000 మంది ఉంటారనుకుంటున్నా, లేదా 2,000 మంది ఉంటే మధ్యలో కానీ వాళ్ళకి అటు ఇటు కానీ పెడితే అటు బంగారు పన్నులు ఇటు కోయి పన్నులకి అవకాశం కల్పించినట్టు ఉంటుందన్న. అది మా మనవన్న. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్లో నాకు సపోర్ట్గా గెలిపించేదానికి వచ్చినటువంటి సోదరి కార్పొరేషన్ చైర్మన్ గారు రెడ్ల గారికి, అలాగే మురళి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్పొరేషన్లు పెట్టి బీసీఎల్సీకి సంబంధించినటువంటివి కార్పొరేషన్లు ఎన్నో పెట్టి మరి కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి. మనుషులు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. బీసీ కులాల్లో ఇన్ని కులాలు ఉంటాయా, ఆ చిన్న చిన్న కులాలని కూడా పైకి తీసుకొచ్చి
వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర ఒక వైఎస్ఆర్ పార్టీకి దక్కిందని కూడా ఈ సభ తెలియజేస్తుంది. మరి గతంలో బీసీలు అంటే కొంతమందే కనిపించేవాళ్ళు, మెయిన్గా యాదవులని అట్లా. కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని కులాన్ని మన బీసీని పైకి తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడామంటే బీసీలు అంటే మా వాళ్ళు, మేమే బీసీలు పైకి తీసుకొచ్చామని మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, అంటే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏమన్నా బీసీలు చేసి ఉంటారేమో అని నేనైతే నమ్ముతాను. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు పక్కన నెట్టి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏం చేశారు అనేది ఒకటి మీరు అందరూ కూడా ఆలోచించాలని కూడా సభాముగా తెలియజేసుకుంటారు. బీసీకి సంబంధించి ఏది కూడా చేసేవాడు కాదు. ఏం చేసేవాళ్ళు, వాళ్ళ కుల వృత్తికి సంబంధించినటువంటి చాకులు ఉంటే ఇస్త్రీ పెట్టరు, మంగళం ఉంటే కత్తెరలు, ఆ టైంలో ఇచ్చారు తప్ప వాళ్ళకి న్యాయం, కులము న్యాయం, బీసీకి న్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి సంబంధించి అన్ని పథకాలు, అందరికీ కూడా అన్ని రకాల పథకాలు బీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎలక్షన్లో కూడా టికెట్లు కూడా ఎవరు ఇవ్వని విధంగా దాదాపు 50% దాకా టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చారంటే బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గుర్తించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చిన్న చిన్న బీసీల కులాలు ఎలక్షన్లో పోటీ చేయాలని ఇప్పుడు పరిస్థితి మీకు తెలుసు. ఎలక్షన్లో ఎట్లా తయారైనాయంటే డబ్బు లేకపోతే ఎలక్షన్ లేదు, ఆ పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేగా నిలబడాలంటే సామాన్య బీసీలు నిలబడే పరిస్థితి కాదు. కాబట్టి కొన్ని కులాలు కూడా ఏమైనా మనం న్యాయం చేయాలంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేషన్ పోస్టులు కంపల్సరీగా చిన్నటువంటి బీసీ కులాలకి నామినేషన్ పోస్టులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటాం. కానీ ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఎమ్మెల్సీల విషయంలో కానీ, డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ, విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాటి విషయంలో మన ప్రకాశం జిల్లా నుంచి కూడా తప్పకుండా మంచి పదవులు విశ్వబ్రాహ్మణులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఒక ప్రకాశం జిల్లా కాదు, రాష్ట్రంలో కూడా విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరుగుతుంది. ఆయన కూడా తెలుసు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలుసు. ఖచ్చితంగా సముచిత స్థానం విశ్వబ్రాహ్మణులకు ఇస్తారని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో పథకాలు పెట్టాడు. పెట్టినప్పుడు ఒక సంవత్సరం క్రితం ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ పథకాలన్నీ పెట్టాడు, ఈ డబ్బులన్నీ కూడా దారబోస్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని మాట్లాడాడు. ఓకే, నువ్వు మాట్లాడే బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటికి ఏం చెప్తున్నాడు, ఏదేదో పథకాలు చెప్తా ఉన్నాడు, నేను అవి ఇస్తాను ఈ ఇస్తాను. ఆ రోజు జగన్మోహన్ గారు ఇస్తే శ్రీలంక అయిపోతుంది అన్నావు. 70,000 కోట్లు ఆయన ఇస్తుంది. 70,000 కోట్లు సంవత్సరానికి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇస్తే 70,000 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు 1,50,000 కోట్లు అవుతుంది. ఇవ్వగలుగుతాడా? 70,000కే కష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇబ్బంది పడుతూ ఒక రకంగా ఇస్తా ఉంటే ఇచ్చేది ఎట్ట లేదు కదా, ముందర ఓట్లు వేయించుకుందామని చెప్పి పథకాలన్నీ అనౌన్స్ చేస్తున్నాడు. గతంలో మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో 2014లో ఇట్లానే పథకాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు. 600 హామీలు ఇచ్చాడు. 100లో కేవలం 10% మాత్రమే ఆయన హామీలు నెరవేర్చాడు. కావాలంటే చూసుకోండి వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 95%
ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను 2019లో ఇది చేశామని మేనిఫెస్టో చూపిస్తా ఉన్నాడు. అలాగే 2024లో చేసే మేనిఫెస్టో చూపిస్తా ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, 2014లో నువ్వు అధికారంలో ఉన్నావు, నీ 2014లో మీ మేనిఫెస్టో చూపించగలుగుతావా? ఇట్లా 2024 నేను ఇస్తానని చెప్పి 2 మేనిఫెస్టో చూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చూపించలేడు. 2014లో ఆయన మేనిఫెస్టో చూపించలేడు, ఆయన దాచిపెట్టేసాడు. ఎందుకంటే చేయలేదు కాబట్టి. ఇప్పుడు 2024 నేను ఇది చేస్తానని మొదలు పెట్టాడు. అంటే అప్పుడు శ్రీలంక కాదా? అంటే ఆయన ఏదైనా అవసరానికి ఏదైనా మాట్లాడతాడు ఎలక్షన్ కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, మేము ఇప్పుడు కూడా ఏదైనా పథకాలు అనౌన్స్ చేస్తున్నాడు కదా, మీరు కూడా కొత్త పథకాలు కట్టమంటే నేను కూడా మాట్లాడా సీఎం తోటి. ఆయన అన్నాడు, ఇప్పుడు ఇచ్చిన పథకాలకే మనం కష్టంగా ఇస్తా ఉన్నాం, మళ్ళీ అబద్ధాలు చెప్పి వేరే పథకాలు ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలేము కదా. ఈ 5 సంవత్సరాలు మనం నమ్మి ప్రజలు ఓట్లేస్తే మనం పథకాలు ఇచ్చాం, మనం ఇవ్వలేని పథకాలు చెప్పి ప్రజలను మోసం చేయకూడదు. మనం ఖచ్చితంగా ఏదైతే చెప్తామో అవన్నీ ఇచ్చి తీరుతాం. కాబట్టి నేనైతే వాళ్ళు ప్రజల్ని మోసం చేయను, నేను చెప్పింది చేస్తాను, పెట్టిన మేనిఫెస్టోలో మొత్తం చేస్తాను, మీరు మరి నన్ను ఇబ్బంది పెట్టబోకని చెప్పి సీఎం గారు చెప్పారు. అంటే ఆయన మనసులో మాట ఆలోచించారు. మోసం చేయకూడదు, ప్రజల్ని చెప్పింది చెయ్యాలి అనేది ఆలోచన అని కూడా సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏదైతే మొన్న 2019లో చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం నెరవేరుస్తాడు. ఇంకా అదనంగా కూడా చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మీ అందరికీ తెలుసు, మనకి ఒంగోలు పట్టణంలో పట్టాల విషయంలో 2021లోనే పట్టాలు ఇచ్చేదానికి అంత రెడీ చేస్తే అది గవర్నమెంట్ ల్యాండ్, అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పి కోర్టులో చేసి ఆపించారు తెలుగుదేశం వాళ్ళు. ఆ తర్వాత ఎట్లాగైనా మనం మాట ఇచ్చాం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే సరే అన్న కొనిద్దాం అన్నాడు. 500 ఎకరాలు మేము స్థలం చూసి కొని రెడీ చేసి పెడితే డబ్బులు పట్టడం ఆలస్యమైంది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు, డబ్బులు ఇళ్ళ పట్టాలు ఇస్తాడు, మోసం చేస్తున్నాడు, మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్తాడు, మోసం చేస్తానని చెప్పన్నాడు. నేనైతే సీఎం గారికి ఒకటే చెప్పాను, మీరు పట్టాలు ఇస్తారంటేనే నేను పోటీ చేస్తాను, నాకు వద్దు లేకపోతే అని చెప్పి నేను ఆలస్యమైన దానికి నేను హైదరాబాద్లో పోయి కూర్చున్నాను. సీఎం గారు ఆయనే చెప్పాడు డబ్బులు ఇస్తానని చెప్పి. ఆయన మాట ప్రకారం చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో, ఈ పథకాలన్నీ లాస్ట్ ఇయ్యాల్సి ఉన్నాయి. అయినా కూడా 230 కోట్ల రూపాయలు మరి ఒంగోలు పట్టణానికి ఇళ్ల స్థలానికి 230 కోట్లు ఇచ్చి మరి అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి ఆయన చూపించినటువంటి ఆదరణ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి విశ్వబ్రాహ్మణులకు సంబంధించి మన సుధారం శ్రీని వారు చెప్తా ఉన్నారు, ఏదైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళందరూ ఒకే చోట ఇస్తే బాగుంటుంది అనేది. తప్పకుండా ఎలక్షన్ అంటే మనం ఎలక్షన్ మొదలు వచ్చింది కాబట్టి కొంచెం హడావుడిగా చేయడం జరిగింది. ఎవరైతే విశ్వబ్రాహ్మణులకు సంబంధించినారో వాళ్ళకి కావాలంటే తప్పకుండా అందరికీ ఒకే చోట వచ్చేటట్టుగా దాన్ని చేసేదానికి చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఇంకా కూడా స్థలాలు రాని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని ఉంటే ఖచ్చితంగా కోడైపోయిన తర్వాత ఇంకా 4000 మందికి ఇచ్చేదానికి స్థలం కూడా రెడీగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా లేని వాళ్ళు ఎవరున్నా ఒకటే చెప్తా ఉన్నా, ఏదో లిస్ట్ ఇస్తా అంటున్నాడు, నేను అయితే అబద్ధాలు చెప్పను. మీకు ఇల్లు మీ పేరు మీద ఉంటే మటుకు నేను చేయలేను. ఇంటి స్థలం మీకు ఇల్లు లేని వాళ్ళు, పేరు లేని వాళ్ళు ఉంటేనే ఇవ్వగలుగుతా. అది వరకు చెప్తా ఉన్నా. నేను మళ్ళీ లేదు అన్ని ఇచ్చేస్తానని చెప్పి అబద్ధం చెప్పను. ఇల్లు మీ పేరు మీద ఇల్లు ఉంటే మటుకు నేను ఇవ్వలేను. అలాగే భరోసా పత్రాలు ఇచ్చి కూడా కొన్ని రాలేదన్నా. ఖచ్చితంగా ఇప్పుడు
భరోసా పత్రాలు ఇచ్చి ఏదైతే భరోసా పత్రాలు ఇచ్చున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అది కొన్ని టెక్నికల్గా కొన్ని ఆగిపోయినాయి. 2000 ఉన్నాయి, అవి ఆల్రెడీ 600 మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసాం. ఈ లోపల కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని అంత పెట్టారు. ఎవరైతే భరోసా పత్రం ఇచ్చారో వాళ్ళందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. ఇంకా కూడా లేని వాళ్ళు ఎవరున్నారు కూడా పేరు వాళ్ళ ఇంటికి వాళ్ళకి కనుక ఇల్లు లేకుండా ఉంటే మటుకు ఇస్తాను. మళ్ళీ మీరు చెప్పారు ఇవ్వలేదని మళ్ళీ నన్ను అడిగితే మటుకు నేను అబద్ధం చెప్పలేను. ఖచ్చితంగా లేని వాళ్ళకైతే ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు ఒంగోలు అనేది నా కోరిక. ఖచ్చితంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఆ ఇల్లు కూడా మామూలు కాదు, గవర్నమెంటే కట్టించిస్తుంది. మీకు ఇబ్బంది లేకుండా 9 నెలల్లో పూర్తి చేసి ఇవ్వటం జరుగుతుంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేసి అన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ మన కళ్యాణ మంటపం కదా, కమ్యూనిటీ హాల్కి సంబంధించి కళ్యాణ మంటపం ఇచ్చారంట, కమ్యూనిటీ హాల్ ఇవ్వమంటున్నాడు. నేనైతే ఒకటే చెప్తాను, మొదటి నుంచి కూడా ఎలక్షన్లకు సంబంధించి ఎలక్షన్ కోసం కాదు, విడిగా ఎప్పుడు వచ్చి అడిగినా కూడా నేను 5 ఎలక్షన్లోనే డబ్బులు ఇవ్వటం నేను ఎప్పుడు కూడా పెట్టుకోను. విడిగా కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఏ సమయంలో కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా వంతు నేను సహాయం చేసేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా నేను చేయగల సహాయం తప్పకుండా చేస్తాను. మరి శ్మశానం విషయంలో కూడా తప్పకుండా దానికి కృషి చేసి దానికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి సుబ్రహ్మణ్యం సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి మరి మీ అందరి ఆశీర్వాదంతో నేనైతే 5 సార్లు ఎమ్మెల్యే, చివరిసారిగా 6 కొట్టి మీ ఆశీర్వాదంతో 6సారి గెలిచి నేనైతే అన్ని కూడా అందరూ కూడా మంచి చేసి ఎప్పుడైనా నేను ఉన్నా లేకపోయినా కూడా ఫలానా వాసు ఇది చేశాడు అని మీ చేత అనిపించుకొని రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నాను కూడా ఈ సభగా తెలియజేసుకుంటాను. మీరందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా ఆశీర్వాదంతో 6సారి గెలిపిస్తే తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా వచ్చినటువంటి మీ విశ్వబ్రాహ్మణ సోదర సోదరి మనందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే డబ్బులు రాలేదు, డబ్బులు ఇవ్వలేదు అన్నారు. డబ్బులు వచ్చి రైతులు డబ్బులు కట్టాం, పట్టాలు సీఎం గానే వచ్చి పట్టాలు ఒక సీఎం వచ్చి ఐఏఎస్ అధికారులు వస్తే డబ్బులు కట్టాలమ్మా అంటే వాళ్ళ ప్రచారం ఉన్నమ్మా. నేను అడుగుతున్నా, వాళ్ళు ప్రచారం ఎంత దుర్మార్గంగా ఉందంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తా. అవి దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దామచంద్ర జనార్దన్ ఎవరు ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి చేత మోసం చేస్తున్నారు. ఎదురుగా వచ్చి ఆయన ఇష్టం వచ్చిన ఐఏఎస్ అధికారులు ఇస్తున్నాము, ఈ వచ్చి లేదా లాయర్లు ఇస్తున్నాము, ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈ రోజే విరమించి వెళ్ళిపోతాను, లేకపోతే ఆయన ఆయన్ని విరమించి వెళ్ళిపోతాను. ఇంకోటి కూడా 2 ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన ఇది ఈ కరెంటు పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలకు రాసియాలి. అది దొంగ పట్టాలంటే అది ఆయన ఆస్తిని ప్రజలకు రాశాను. దొంగ పట్టాలైతే నేను నా ఆస్తి మొత్తం ఆయనకి రాసిస్తాను. ఈ ఛాలెంజ్ అతను చెప్పండి. ఆయన మీటింగ్ పెట్టి దొంగ పట్టాలని చెప్పమనండి. ఓపెన్ గా ప్రజల్లోకి వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడే కాదు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. ప్రజల్లోకి వచ్చి ఓపెన్ ఛాలెంజ్. రేపు పొద్దునే రిజైన్ చేస్తారు. ఈ దొంగ పట్టాలు అయితే ఎవడమ్మా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది? చరిత్ర ఉందా? రిజిస్ట్రేషన్
చెబుతున్నారు కదా, ఒక్క నిమిషం తల్లి. ఇప్పుడు ఆమె చెప్పింది ప్రజలందరూ కూడా తెలియాలి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే రేపు పొద్దునే ఎక్కడైనా ప్రకాశం భవన్ ఎదురుగా నిలబడతా. ఆయన వచ్చి ఒక లాయర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా తీసుకురమ్మను, ఆ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్టా అంటే, వాళ్ళు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ దొంగ పట్టా అంటే నేను అక్కడికక్కడ పోటీ నుంచి విరమించుకుంటా. ఎలక్షన్లో పోటీ చేయను. నా ఆస్తి మొత్తం రాసిస్తా. అతను దీనికి సిద్ధమైతే రమ్మను, అతను కూడా పోటీ నుంచి విరమించుకోవాలి. ఇది నిజమైన పట్టాలైతే ఆయన పోటీ నుంచి విరమించుకోవాలి. కులము, మతము, పార్టీ లోపల అందరికి ఇచ్చాం. ఇప్పుడు ఆయన సామాజిక వర్గాన్ని కూడా 500 మందికి ఇచ్చాం పట్టాలు. మరి ఏం అవసరం వచ్చింది? వాళ్ళకి పట్టాలు వద్దని ఇచ్చేము. వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేస్తారు కాబట్టి రేపు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదమ్మా, అతను మాట్లాడమను ప్రెస్ వాళ్ళందరూ చెప్తున్నా, ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దమ్ముంటే నువ్వు వచ్చి ప్రెస్ లో ఎదురుకు వచ్చి ప్రకాశం భవన్ ఎదురుకు వచ్చి నుంచో, నేను నుంచుంటా. ఈ దొంగ పట్టాలు అయితే